సో రీసెంట్గా ఒకరు ఏమైనా కామెంట్ పెట్టారంటే రన్నింగ్ చేస్తూ జిమ్ చేయొచ్చా అని కామెంట్, అంటే రీసెంట్గా నేను జిమ్ జాయిన్ అయినా రన్నింగ్ చేయొచ్చా లేదని. బ్రో, రన్నింగ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. నేను జిమ్కి వెళ్తున్నావు లేదా అది పక్కన పెడితే రన్నింగ్ చేస్తూ మంచి డైట్ తీసుకున్నా నీకు బాడీ పెరిగింది. సో లిఫ్ట్ ఎవరైనా చేస్తారు బ్రో, బాడీ ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు. రన్నింగ్ అనేది నీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నీ స్టామినాని, నీ ఎనర్జీని రన్నింగ్ చాలా బూస్ట్ చేస్తుంది. మెంటలీ కూడా నువ్వు బాగా ఫ్రీ అవుతావు అనమాట, డిసిప్లిన్గా ఉంటావు రన్నింగ్ చేస్తే డైలీ. ఇంకోటి ఏంటంటే ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది. స్టార్టింగ్లో నేను కూడా రన్నింగ్ చేసినప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు 3 km 4 km అలా పరిగెడుతున్నా డైలీ. ఇంకా నీ బోన్ మసిల్ కూడా స్ట్రాంగ్ అయింది రన్నింగ్ చేయడం వల్ల. స్ట్రెస్, నీ యాంగ్జైటీ మొత్తం తగ్గిస్తుంది అనమాట. సో బెస్ట్ అనమాట. నువ్వు సెపరేట్గా కార్డియో కూడా చేయక్కర్లేదు డైలీ రన్నింగ్ చేస్తే. సో అది ద బెస్ట్, కార్డియోకి బెస్ట్. నీ హెల్త్కి ప్రతి దానికి రన్నింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో నువ్వు జిమ్కి వెళ్ళినా రన్నింగ్ మానకు. ప్రతి ఒక్కరు చెప్తారు చాలా తగ్గిపోతావు రన్నింగ్ ఆపేని. అసలు అలాంటిది ఏం కాదు. నువ్వు రన్నింగ్ చేస్తూ జిమ్ చేయి, తక్కువ చేయకపోతే నీకు వచ్చినంత వరకు అదొక అచీవ్మెంట్లా ఉంటుంది అనమాట. చూస్తారు ఇప్పుడు జిమ్కి వెళ్ళిన వాడి కన్నా కొంచెం రన్నింగ్ వెళ్తూ అలా ఫిజికల్గా వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. బేసిక్గా నువ్వు చెయ్యి, రన్నింగ్ చేయి, జిమ్ చేయి. నేనైతే మార్నింగ్ రన్నింగ్ చేస్తా, ఇంకా జిమ్ కూడా రీసెంట్లీ జాయిన్ అయినా.